మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారమండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మామిడికాయలైతే మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! అయితే మొన్న సంతకైతే వెళ్ళి ఇంకా మామిడికాయలైతే తీసుకొచ్చారు. ఏ 4 అయితే తీసుకొచ్చారు మామిడికాయలు. పిల్లలైతే 2 ఉప్పు, కారం వేసి కట్ చేసుకొని తిన్నారు. ఇంకా అయితే 2 మామిడికాయలైతే మిగిలిందండి. దాంతో అయితే ఇంకా జీడి మామిడికాయ పచ్చడైతే చేద్దామని ఇక్కడైతే మామిడికాయలైతే కట్ చేస్తున్నాను. ఈ సీజన్‌లో అయితే ఫస్టు ఆవకాయ పట్టుకుంటుంది ఈ కాయలతోనండి. ఇంక అప్పుడే అయితే టెంక గూడా కట్టేసినియండి కాయలకి. ఈ టైంలో ఎక్కువ జీడే ఉంటాయి కదా! అయితే టెంక గూడా కట్టేసినియి కాయలకి. ఇంక ముక్కలైతే కట్ చేశాను కదా! ఇంక స్టవ్ మీదయితే గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిలయితే వేశాను. ఇదేమో ఆవాలు, మెంతి పౌడర్ ఉంటుంది కదండీ! అది. ఆవపిండి, మెంతిపిండి. అసలైతే 2 కాయలేమో పప్పులో వేద్దాం, 2 అయితే పచ్చడి చేద్దాం అనుకున్నా. ఈ పిల్లలు ఆ మామిడికాయలు చూసేప్పటికి ఇంకా ఉప్పు, కారం వేసుకొని కట్ చేసుకొని అయితే తినేసారు. ఇంకా ఆయిల్‌లో అయితే నేను ఆవాలు, జీలకర్ర వేశానండి. కొంచెం అయితే పసుపు వేశాను. ఇంకా ఈ మామిడికాయ ముక్కలనైతే ఆయిల్‌లో వేస్తున్నానండి. మనకి అప్పటికప్పుడు తినడానికైతే ఇలా తయారు చేసుకోవచ్చు. లేకపోతే వేడి చేయాల్సిన అవసరం ఉండదండి ఆయిల్‌ని. మేమైతే రేపటి వరకు అయితే వెయిట్ చేయలేమండి. అందుకని కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసి, ఇంకా దాంట్లోనే ముక్కలైతే వేసాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా కారం గూడా సరిపడా కారం. టేస్ట్‌కి సరిపడా. ఇక్కడైతే 3 స్పూన్స్ వరకు వేసాను కారం. ఇంకా ఆయిల్ హీట్ చేయడమే ఒకటేనండి. ఆవాలు, జీలకర్ర కాస్త వేగాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వితే సరిపోతుంది. అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక కింద పెట్టకుండా స్టవ్ మీద అలా పెట్టేసి చేస్తున్నాను. వీడియో తీయడానికి బావుంటుందని. ఇంకా కారం, సాల్ట్ కలిపేసాం కదండీ! దీంట్లో అయితే నేను వెల్లుల్లి బాగా దంచేసి మిక్సీ పట్టలేదు. కచ్చాపిచ్చాగా దంచేసి దాంట్లో వేశాను. ఇదైతే మెంతి పౌడరండి. 1 స్పూన్ అయితే మెంతి పౌడరు, 2 స్పూన్స్ వరకైతే ఆవపిండి పడుతుంది. ఇది 2 కాయలకి క్వాంటిటీ అండి. ఒక స్పూన్ అయితే మెంతిపిండి, 2 స్పూన్స్ అయితే ఆవపిండి వేశాను. ఇంకా మిక్స్ చేసేయడమే. ఇంకా రేపొద్దునకైతే ఇది ఊరి ఆయిల్ అయితే బయటకొస్తుంది. ఇంకా ఇప్పటికిప్పుడు తినడానికైతే ఇది రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తే ఇప్పటికప్పుడు తినొచ్చు. రేపటి వరకైతే వెయిట్ చేయక్కర్లేదు. ఇలా ఆయిల్ హీట్ చేసి దాంట్లో ముక్కలు వేసేస్తే ఇప్పుడు తినడానికైతే రెడీ అయిపోతుంది. ఈ సీజన్‌లో అయితే ఫస్ట్ ఆవకాయ ఇదేనండి చేయడం. ఇంకా జీడి ఆవకాయ పచ్చడైతే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.